నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నేడు విశాఖలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు. పాల్గొనున్న సీఎం జగన్. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేయనున్న సీఎం. అల్లూరి సీతారామరాజు పార్కు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి. ఆహ్లాదాన్ని పెంచేలా పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి. 59వ డివిజన్లో దళిత గర్జన పేరిట పాదయాత్ర చేసిన టీడీపీ నేత బోండా ఉమా. నిబంధనల పేరుతో పథకాల్లో కోత విధిస్తున్నారని ఆరోపణ. పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలు చేసిన మంత్రి అంబటి. బీజేపీ, టీడీపీ ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో స్పష్టం చేయాలంటూ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరుగానున్నారు. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం సీఎం వైఎస్ జగన్ విశాఖలో పర్యటించనున్నారు. ముగింపు వేడుకల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. పీఎం పాలెంలోని వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియానికి వెళ్లి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షిస్తారు. ఆహ్లాదాన్ని పెంచేలా పార్కుల సుందరీకరణ చేస్తున్నట్లు వైసీపీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు. 32వ డివిజన్ అయోధ్య నగర్ లో 15వ ఆర్థిక సంఘం నిధులు ₹1 కోటి అల్లూరి సీతారామరాజు పార్కు ఆధునీకరణ పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 33వ డివిజన్ సత్యనారాయణపురంలో 20 లక్షల నిధులతో అభివృద్ధి చేసిన ఆంధ్రరత్న పార్కును ప్రారంభించారు. నగరాభివృద్ధిలో భాగంగా దశల వారీగా పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2 అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించుకున్నాం. ఒకటి ₹1 కోటి 15 ఫైనాన్స్లో అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి పార్కు. అది ఈరోజు కొబ్బరికాయ కొడతాం జరిగింది. మేయర్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అది ఈ రోజు నుంచి పనులు ప్రారంభమవుతాయి. వాటర్ ఫౌంటైన్ కానీ అలాగే వాకింగ్ ట్రాక్ కానీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు పార్క్ కానీ అలాగే ఆంధ్రరత్న పార్క్ కానీ అలాగే బందర్ రోడ్లో ఉన్నటువంటి రాఘవయ్య పార్క్ కానీ లెనిన్ సెంటర్లో ఉన్నటువంటి పార్కులు కానీ అలాగే అటుపక్క ఉన్నటువంటి 63, 64 ఆ డివిజన్స్లో ఉన్నటువంటి తెలుగు తల్లి పార్కు కానీ ఉడా పార్కు కానీ వీటన్నిటినీ కూడా మేము ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళి వాకింగ్ చేసుకోవడానికి కానీ జిమ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మేము అయోధ్య నగర్ కానీ సత్యనారాయణపురం కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి పరిచాం. రోడ్లు ఉడా కాలనీ మన లోటస్లో అయితే పూర్తి స్థాయిలో సదుపాయాలు కావాలో ప్రతి ఒక్క మౌలిక సదుపాయాలని ప్రజలకు అందజేసే విధానంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇటు అభివృద్ధి అటు సంక్షేమం 2 కళ్ళగా ఆయన పాలన అనేది కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. కొన్ని వేల కోట్ల వ్యయంతో ఈరోజు విజయవాడ నగరం అభివృద్ధిలోకి వెళ్తుంటే గతంలోన 5 ఏళ్ల కాలంలో విజయవాడ నగరం పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అయి విజయవాడ నగరానికి వచ్చిన నిధులను కూడా మళ్లించిన ఘనత చంద్రబాబు నాయుడుదని తెలియజేస్తున్నాను. ఈరోజు విజయవాడ నగరం ఇన్ని వేల కోట్లతోటి డెవలప్ అవుతుంటే గతంలోన విజయవాడ నగరంలోన 5 ఏళ్ల కాలంలోన ఏం పని చేసినారు, ఎన్ని రోడ్లు వేసినారు, ఎంత ఖర్చు పెట్టినారు అన్నది కార్పొరేషన్కి వచ్చి మీడియా మిత్రులు అడిగినా కానీ నేను పూర్తి స్థాయిలో వివరించడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో డివిజన్ వారీగా మా గౌరవ సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా విజయవాడ నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ఈ పార్కుని అసలు అభివృద్ధి కానీ ఎక్కడా కూడా దీన్ని డెవలప్ చేద్దామన్న ఉద్దేశం లేకుండా వదిలేసిన పరిస్థితుల్లో మేము వచ్చాక ఈరోజు నిబంధనల పేరుతో పథకాల్లో కోత విధిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి రాగానే సర్వే చేయించి లబ్ధిదారుల సంఖ్యను సగానికి కోత వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత వాడల్లో నివసిస్తేనే వర్తిస్తుందని ఈ ప్రభుత్వం అవమానిస్తోందని దుయ్యబట్టారు. 59వ డివిజన్లో దళిత గర్జన పేరుతో పాదయాత్ర చేశారు. ఇంటింటికి తిరుగుతూ తెదేపా కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ దళితులను మోసం చేసిన జగన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహం పేరుతో రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగజ్జీవన్ రావు కలలు కన్నటువంటి దళితులకు అన్ని రకాలుగా ఆర్థికంగా ప్రోత్సహించాలని ముందు తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే ఆయన ఆలోచన విధానం ఉందో అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళని వంచాడు. ఎన్నికల ముందేమో దళితుల ఓట్లతో గెలిచాడు ఎన్నికల్లో. ఎన్నిక అనంతరం 27 ఎస్సీ పథకాలు, దళితులకు రావాల్సినటువంటి 27 పథకాలను రద్దు చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా దళిత పిల్లలు ఎక్కడేసిన గొంగళ్ళలాగా అక్కడ ఉండిపోయారు. మరి గతంలో చంద్రబాబు గారి పరిపాలనలో ఒక స్వర్ణ యుగం అన్ని రకాలుగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దళిత కుటుంబాలు ఆ రోజు అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఎస్సీ కార్పొరేషనే మూసేశారు. 27 పథకాలు తీసేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం స్కీమ్ కింద మరి వేల మంది పిల్లల్ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి డబ్బులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక దాన్ని కూడా తీసేసి చివరికి అంబేద్కర్ విదేశీ విద్యానం పేరు కూడా జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యానం పెట్టుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎన్ని దళితులు అర్థమైనవి. ఎస్సీలందరూ చాలా కోపంతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన సప్లాన్ నిధులు కానీ అభివృద్ధి కానీ అలాగే వాళ్ళ పిల్లలకు రావాల్సిన పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ ఏ పార్టీలో పొత్తుతో కొనసాగుతున్నారో చెప్పాలంటూ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. పవన్ బీజేపీ, టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తుందో చెప్పాలని మంత్రి అంబటి డిమాండ్ చేశారు. నరసరావుపేట ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరిచేసుకుని ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తాడో కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. వాళ్ళు టికెట్లు డిసైడ్ చేయనివ్వండి, ఏం జరిగిందో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ. ఒకటే చెబుతున్నా, టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే ప్రశ్న. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్, బీజేపీ స్క్రీన్ అవుట్. రెండు విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి. దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. ఎవరు ఎన్ని మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ రాసుకోండి. ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. కారణం ఏంటంటే ఏంటి ఈ కాన్ఫిడెన్స్ ఏమిటి అని మీరు అనొచ్చు. మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్, మా పరిపాలన తీరే మా కాన్ఫిడెన్స్. మేము 2,60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం. ఫిల్ఫరేజ్ లేకోకుండా, పైసా తీసుకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, జన్మభూమి కమిటీలు లేకోకుండా. మధుమేహం ఇక ముందు ప్రమాదం కాదు అని విజయఆర్ డయాబెటిస్ అధినేత డాక్టర్ కె వేణుగోపాల రెడ్డి వెల్లడించారు. మధుమేహ వ్యాధి చికిత్సలో అత్యంత కీలకమైన రక్త పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం, మధుమేహ వ్యాధి కారణంగా ముఖ్యమైన అవయవాల్లో అనర్థాలను త్వరితగతిన గుర్తించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డాక్టర్ విజిఆర్ డయాబెటిస్ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమంటూ ప్రముఖ సినీ నటులు సుమన్, భానుచందర్ అన్నారు. మొగల్రాజపురంలోని డాక్టర్ విజిఆర్ డయాబెటిస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన
నూతన మిషన్ల పనితీరును హాస్పిటల్ అధినేత డాక్టర్ కె వేణుగోపాల రెడ్డితో కలిసి సినీ నటులు సుమన్, భానుచందర్లు హాస్పిటల్ను సందర్శించి పరిశీలించారు. అసలు బిఫోర్ 1950s డయాబెటీస్ ఉండేది కాదు. ఈ వెస్టర్న్ మెడిసిన్స్ ఇండియాలోకి వచ్చి వాళ్ళు అవాయిడ్ చేసిన డయాబెటీస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం రాజ్యం వెళ్తుంది. డయాబెటీస్ ఈజ్ నాట్ ఎ డిజీజ్. దాన్ని కరెక్ట్గా డీల్ చేయగలిగితే ఇట్స్ వెరీ సింపుల్. కాకపోతే ఏంటంటే జేబులో ఒక ట్రాన్స్ఫార్ని అది నిద్ర మేలుకున్నంత వరకు మనం హ్యాపీగా ఉంటుంది. నన్ను ఏం చేస్తుంది అతనికి ఏసుని నాకు ఇది కష్టం ఉందంటే సరే ఏం చేస్తాను, చచ్చిపోదా ఇక్కడ దూకేస్తాను. అంత అఫెక్షనేట్ పర్సన్ అండ్ ఈజ్ వండర్ఫుల్ పర్సన్. అతనికి ఈ డాక్టర్ విజయ్ గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఒకసారి ఒక 25 years బ్యాక్ కలిసి అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ ఇవాటి దాకా ఇక్కడికి రావడానికి 3 కారణాలు ఉన్నాయండి. ఒకటేమో ఈరోజు మన స్వాతి మ్యాగజైన్ వేమూరి బలరాం గారు పుట్టినరోజు అవడంతో అదే ఒక ప్రోగ్రామ్ అండి. రెండవది ఏంటంటే మా డాక్టర్ వేణుగోపాల్ గారు డయాబెటిక్ ఇంత సాక్రిఫైస్ సర్వీస్ చేస్తున్న డాక్టర్ గారిని కలవాలి. ఇందాక మా మిత్రుడు భానుచందర్ చెప్పినట్టు డయాబెటీస్ గురించి కొంచెం అవేర్నెస్ కోసం ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడం. మళ్ళీ ఇప్పుడు ఐలాపురం హోటల్లో ప్రజా డైరీ మ్యాగజైన్ 24వ వార్షికోత్సవం మా మిత్రుడు సురేష్ ప్రజా డైరీ అధినేత బళ్ళారిలో ఉంటూ ఎంతో కష్టపడి మ్యాగజైన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయన రన్ చేస్తున్నారు. ఈ 3 మెయిన్ ప్రోగ్రామ్స్కి ఈరోజు వచ్చే సినిమా ప్రోగ్రామ్ ఏం కాదండి. ఇది సెలబ్రిటీ అవార్డ్స్ బిజినెస్ మ్యాన్కి వాళ్ళిద్దరికి అంటే ఇక్కడ విజయవాడలో అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ లాల్ బాలాజీ వెంకటేశ్వర్ గారి పాత్రని వారి యొక్క అద్భుతమైన యాక్షన్తో మనందరినీ కూడా ఆదరించినటువంటి లెజెండరీ యాక్టర్ శ్రీ సుమన్ గారు మన ముందు ఈరోజు రావడం, అలాగే బీజీఆర్ డయాబెటీస్ హాస్పిటల్ మరి గత 18 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రజలకి డయాబెటీస్ మీద అవేర్నెస్ పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అలాగే స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్లో స్టూడెంట్స్లో ఈ డయాబెటీస్ మీద అవేర్నెస్ పెంచడానికి దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల్లో ఈ డయాబెటీస్లో అవేర్నెస్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించి మరి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చాం. అలాగే వాతావరణ కాలుష్యం కూడా ఒక డయాబెటీస్కి కారణం అని చెప్పి మరి విజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఈ డిసీజ్ని చాలా ఎఫెక్టివ్గా పబ్లిక్లోకి తీసుకెళ్లాలంటే మరి సమాజంలో సెలబ్రిటీస్ అయినటువంటి వివిధ రంగాల్లో సెలబ్రిటీస్ అయినటువంటి వారిని తీసుకొచ్చి ఈ జబ్బు మీద ప్రజలకి అవగాహన కల్పిస్తూ వచ్చాం. ఎందుకంటే మనం కోవిడ్ చూసాం. కోవిడ్ కంటే ఆల్మోస్ట్ 3 times మచ్ బిగ్గర్ పాండమిక్ ఈ డయాబెటీస్ జబ్బు. ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాగా మరి ఎన్నో లక్షల ప్రాణాలు ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచవ్యాప్తంగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఏకొండూరు మండలం చీమలపాడు జాతీయ రహదారిపై గేదెలను ఢీకొన్న కారు. 3 గేదెలు మృతి చెందగా ముందర భాగం నుజ్జునుజ్జయింది. కారుకు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో కారులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం వద్ద బోర్వెల్ బండి పల్టీ కొట్టింది. ఒకరు మృతి చెందగా 4గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరంతా ఒరిస్సాకు చెందిన వ్యక్తులు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరే తమ్ముడు, తెలుగు వచ్చా మీకు? రాదా? రాబోయే ఎన్నికల్లో క్రైస్తవులందరూ బీఎస్పీకి మద్దతు ఇవ్వాలంటూ క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులు డి డానియేలు వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో విలేకరులతో ఆయన మాట్లాడారు.
క్రైస్తవుల ఓట్లతో గెలుపొందిన పార్టీలు అనంతరం విస్మరించడం అన్యాయమన్నారు. వీరికి తెదేపా, వైకాపా, భాజపాలు చేసింది ఏమీ లేదంటూ దుయ్యబట్టారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన బీఎస్పీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. రాబోయే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఉంది. కనుక ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్రైస్తవులంతా, క్రైస్తవ సహోదరులు, ఆ రీతిగానే ముస్లిం సహోదరులు, ఆ రీతిగానే మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంతా కలిసి బహుజన్ సమాజ్ పార్టీకి సపోర్ట్ చేయాలని మేము భావిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులంతా ఒక యూనిట్గా ఏర్పడి ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగి క్రైస్తవులకు ప్రత్యేకించి మైనారిటీలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో సామూహిక సమస్య, సువార్తను ప్రకటించే సేవకులపైన రకరకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్లను హింసిస్తూ ఉన్నారు. తర్వాత వారిని కొట్టి జై శ్రీరామ్ అనిపిస్తూ ఉన్నారు. వారి చేత బొట్లు పెట్టిస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలను నిరసించే నిమిత్తం, దాని మీద పోరాటం చేసే నిమిత్తం ఈ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రైస్తవుల రాజకీయ, ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడానికి ఈ ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ నెరవేరావు. కాబట్టి బహుజన సమాజ్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాత్రమే, బహుజన సమాజ్ పార్టీ లీడర్షిప్ మాత్రమే బహుజనులకు న్యాయం చేయగలుగుతుంది అని మేము నమ్ముతున్నాం. కారణం బహుజన సమాజ్ పార్టీ రానున్నది టీడీపీ, జనసేన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో టీడీపీ నాయకులు కేశినేని చిన్ని విస్తృతంగా పర్యటించారు. కేశినేని చిన్ని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు భారీ ర్యాలీలతో టీడీపీ నాయకులు, స్థానిక ప్రజలు భారీ ర్యాలీతో అపూర్వ స్వాగతం పలికారు. పెండ్యాల గ్రామాల్లో భారీ బైక్ ర్యాలీతో టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. కంచికచర్ల మండలం కీసర, పెండ్యాల, వేములపల్లి, అమరవరం గ్రామాల్లో కేశినేని చిన్ని పర్యటనకు విశేష స్పందన లభించింది. సౌమ్య గారు అధికారంలో ఉండగానే ఈ రోడ్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఒక్క రోడ్డుకి మట్టి వేసిన పాపాన్ని కూడా పోలేను వీళ్ళు. అంతేకాకుండా ఎక్కడ ఇసుక దొరుకుద్దా, ఎక్కడ మట్టి దొరుకుద్దా వసూలు చేస్తామా, ఈవెన్ షాపులను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఈ నందిగామ నియోజకవర్గం ఉందో అందరం అర్థం చేసుకోండి. ఒకప్పుడు కంచు కూడా తెలుగుదేశానికి, కానీ మొన్నే అందరం కూడా మోసపోయాం. ఒక్క ఛాన్స్ అని అడిగాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చాం, అయిపోయింది. ఏ ఛాన్సే ఇచ్చామా? మన జీవితాలు బాగుండవు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనకు అటు పక్కన ఉన్న అమరావతి, మన కళల రాజధాని రావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. తప్పకుండా వారిని గెలిపించుకుందాం. అంతేకాకుండా సౌమ్య గారి విజయం తథ్యం, ఎవరన్నీ చేసినా తథ్యం. తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించుకున్నాం. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల గుండెల్లో ఉన్నారు. ఎందుకంటే మా నాయకుడు అక్రమ అరెస్ట్ అయిన సందర్భంగా మీరు మాకు సహకరించిన విధానానికి మేమందరం ముగ్ధులయ్యాం. తప్పకుండా రేపు రాబోయే టైంలో 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాలు తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించడం. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చింది ప్రభుత్వం. 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీలు 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, టీజీటీలు 1264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ను నిర్వహించనున్నారు. 100 పోస్టులు ఏవైతున్నాయో ఇంతకుముందు కూడా చెప్పాను.
ఎస్జిటి వచ్చి 2280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2299, అలాగే టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్జిటి పోస్టులు చూసుకుంటే ఎస్జిటి పోస్టులు శ్రీకాకుళంలో 104, విజయనగరంలో 103, విశాఖపట్నంలో 101, ఈస్ట్ గోదావరిలో 108, వెస్ట్ గోదావరిలో 102, కృష్ణాలో 103, గుంటూరులో 109, ప్రకాశంలో 111, ఎస్పీఎన్ నెల్లూరులో 104, చిత్తూరులో 101, కడపలో 105, కడప అనంతపూర్లో 107, కర్నూలులో 1022 వెరసి అంతా కలిపి 2240 పోస్టులు. ఇవన్నీ వీటిని ఇప్పుడు మా ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషనర్ గారు. ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో, ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలంటూ పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల జేఎల్ఎం G2ల సమస్యల పరిష్కారానికై స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 2022 పీఆర్సీ ప్రకారం బేసిక్ వేతనం చెల్లించాలని కోరారు. ఇచ్చిన హామీ ప్రకారం ఒకరిని కూడా రెగ్యులర్ చేయలేదన్నారు. విజయవాడ ధర్నా చౌక్లో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో పర్మనెంట్ కార్మికులు, లైక్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న ఈ ధర్నాకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు, వాళ్ళు పర్మనెంట్ అయినా, కాంట్రాక్ట్ అయినా, అవుట్సోర్సింగ్ అయినా చాలా అసంతృప్తిగా ఉన్నారు. గత 4.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఏ మాటని కూడా నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా పర్మనెంట్ కార్మికులకు సంబంధించి ఈరోజు జీతాలు 1వ తారీఖున రావట్లేదు. డిఏలు లేవు, డిఏ ఏరియర్స్ లేవు, అలాగే కారుణ్య నియామకాలు లేవు, డిసీజ్డ్ ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలు లేవు. వీటన్నిటి మీద ప్రభుత్వం స్పందించడం లేదు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా రెగ్యులరైజేషన్ చేస్తామని ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు, అనేక సార్లు చెప్పారు. కానీ వాడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని శాఖల్లో మాత్రమే 10,200 మందిని మాత్రమే మరి పర్మనెంట్ చేస్తున్నారు. విద్యుత్ కార్మికులు కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈలోగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే మరి మీటర్ రీడర్లు ఉన్నారు, వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి వీటిని పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఎనర్జీ అసిస్టెంట్ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నేడు విశాఖలో ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు. పాల్గొనున్న సీఎం జగన్. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేయనున్న సీఎం. అల్లూరి సీతారామరాజు పార్కు ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి. ఆహ్లాదాన్ని పెంచేలా పార్కులు అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి. 59వ డివిజన్లో దళిత గర్జన పేరిట పాదయాత్ర చేసిన టీడీపీ నేత బోండా ఉమా. నిబంధనల పేరుతో పథకాల్లో కోత విధిస్తున్నారని ఆరోపణ. పవన్ కళ్యాణ్ పై మరోసారి విమర్శలు చేసిన మంత్రి అంబటి. బీజేపీ, టీడీపీ ఈ 2 పార్టీల్లో ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో స్పష్టం చేయాలంటూ డిమాండ్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.